కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం నమః శివాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయిని అగస్త్యేశ్వరలింగాయ కోటిలింగాయ మంగళం ఆదిమధ్యాంతశూన్యాయ మహాప్రళయసాక్షిణే పంచబ్రహ్మస్వరూపాయ త్ర్యంబకాయ చ మంగళం కైలాసశిఖరావాస పరబ్రహ్మస్వరూపిణే కామాక్షీవల్లభాయాస్తు కపిలేశాయ మంగళం వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః వాగర్థావివ సంపృక్తౌ ఆగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దక్ష ప్రజాపతి ఆగ్రహంతో ఊగిపోతున్నాడు, శివనింద చేస్తూ ఉన్నాడు, శివభక్తులైనటువంటి వాళ్ళందరికీ దుఃఖాన్ని చేకూరుస్తూ ఉన్నాడు. కానీ నిరంజనుడు, నిష్కల్మషుడు, పవిత్రాత్మస్వరూపుడు అయినటువంటి పరమాత్మ అయినటువంటి శంకరుడు మాత్రం ఏవీ మాట్లాడకుండా మౌనంగా మునుల యొక్క సభలో నైమిషారణ్యంలో కూర్చున్నాడు. అప్పుడు మహాదేవుని యొక్క సేవలో తరించేటువంటి నందీశ్వరుడు లేచి నిలబడ్డాడు. నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. అయ్యా, మేమందరం ఈ శివనింద విని అపవిత్రులం అయిపోయాము. ఇలా తిడుతున్నాడు ఈ దక్షుడు ఉన్మాది. ఇతను ప్రజాపతుల్లో అయిన ప్రథముడై ఉన్నాడు. అయినా కూడా చాలా అధమమైనటువంటి మాటలతో ఈయన మాట్లాడుతున్నాడు. మా అందరికీ దుఃఖం కలిగింది. కాబట్టి నీవు శివుణ్ణి మేము సేవించి ఈ పాపం శివనందన విన్నటువంటి పాపం పోగొట్టుకునేటువంటి అర్హత కల్పించవలసింది అని చెప్పి వాళ్ళంతా ప్రార్థిస్తూ ఉన్నారట. అప్పుడు నందీశ్వరుడు చెప్పాడు, విజ్ఞాయ శాపం గిరిశానుగాగ్రణీ నందీశ్వరో రోష కషాయ రూషిత దక్షాయ శాపం విససర్జ దారుణం ఏ చాన్వమోదం తదవాచ్యతాంగద్విజాహ. అవాచ్యములైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క దక్ష ప్రజాపతి అని చెప్పి చాలా కోపంతో ఆయన నందీశ్వరుడు రోష కషాయ రూషిత, రోషము చేత ఆయన కళ్ళన్నీ కూడా ఎర్రబారిపోయేట. దక్షుడికి ఆయన శాపం ఇచ్చేశారట. ఏతన్మర్త్యముద్దిశ్య భగవత్య ప్రతిద్రుహి దృహత్యజ్ఞ పృథగ్దృష్టి తత్వతః విముఖో భవేత్. ఈయన మరణశీలమైనటువంటి శరీరం కలిగి ఉన్నాడు ఈ దక్షుడు. జనన మరణ వికారములే లేనటువంటి వాడు పరమశివుడు. అటువంటి పరమాత్మని, నిష్కలుడు, నిరంజనుడు, అవ్యయుడైనటువంటి పరమాత్మని ఈయన నిందిస్తూ ఉన్నాడు. కేవలము తన కూతురుగా అమ్మవారిని అనుకుంటూ ఉన్నాడు. ఏదో ఆమె అనుగ్రహించి ఈయన ఇంట పంట అయితే కనుక ఇలాంటి దక్షుడు దారుణమైనటువంటి జ్ఞానము నుంచి అంటే దారుణమైనటువంటి అజ్ఞానంలో పడబోతున్నాడు. దారుణత్వం ఏమిటి అని అంటే ఆ యొక్క జీవుడికి శివజ్ఞానం లేకపోవటం, పశుత్వం నుంచి ఆ పాశుపతం అనేటువంటిది విడివడేట్టుగా చేస్తుంది. ఈ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి వాడు పశుపతి. ఆయన గురించి ఎప్పుడైతే అమంగళకరంగా మాట్లాడాడో అప్పుడు వాడు అవిద్యావంతుడు అవుతున్నాడు. కనుక తత్వార్థ జ్ఞానం గ్రహించలేనటువంటి వాడు అవుతాడు. అటువంటి వాడు ఏమవుతాడు? అపమృత్యు పాలవుతాడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆయన. అలాగా ఎన్నో విషయాలను ఆయన దీర్ఘంగా చెప్పి శివజ్ఞానాన్ని కలిగి ఉండాలని చెప్పి చెప్పిన దక్షుడు రుసరుస వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి శివుడు వెళ్ళిపోయాడు. తర్వాత అసలు ఒక ప్రణాళిక వేసి శివహీనమైనటువంటి ఒక యాగాన్ని చేయాలని చెప్పి తలంచాడు. నిరీశ్వర యాగం సంకల్పిస్తే ఆ నిరీశ్వర యాగానికి ఎంతోమంది దేవతలు వెడుతూ ఉన్నారు. దక్ష ప్రజాపతి మరి ప్రజాపతుల్లో ఆయన మొదటివాడిగా బ్రహ్మగారు చేశారు. కనుక ఆయన యాగానికి వెళ్ళాలి అని చెప్పి పూజుడు, భగుడు ఇత్యాదులందరూ మహర్షులు, దధీచి వీళ్ళందరూ వెళ్ళారు. కొంతమంది తెలియక వెళ్ళారు,
కొంతమంది భృగువు లాంటి వాళ్ళు తెలిసి వెళ్ళారు. తెలియక వెళ్ళినటువంటి దధీచి, పులోముడు, అదేవిధంగా అనేక మంది ఉదంకుడు ఇత్యాది ఋషులందరూ కూడా అవి శివహీనమైనటువంటి కార్యములతో కూడినటువంటి యజ్ఞ వేదికలుగా తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళంతా. అయితే ఆ సమయంలో సతీదేవి శివుణ్ణి ప్రార్థించింది, మా తండ్రి గారు యాగం చేస్తున్నారట, నేను వెళ్ళాలి అని చెప్పి. కాదు సతీ, ద్వేషిస్తూ చేస్తూ ఉంటే అటువంటి దానికి మనం వెళ్ళకూడదు, అలా వెడితే అది మరణంలాగా అవుతుంది అని అంటే అది సంభావ్యమే. ఎందుకంటే శివుణ్ణి లేకుండా, ఆయన్ని పరమపద నాథుడిగా తెలుసుకోకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళతో అనుబంధం కలిగి నేను ఎప్పుడూ ఉండకూడదు కదా అని చెప్పి అమ్మవారు చెప్పారు. ఎది వ్రజిష్యస్ ఎది ఎది వజ్రిష్యస్యతిహాయ మద్వచః ఎది వజ్రిష్యస్యతిహాయ మద్వచః భద్రం భవత్యా న తతో భవిష్యతి సంభావితస్య స్వజనాత్ పరాభవం యదా స సద్యః మరణాయ కల్పతే. మన వారని మనం ఎవరినైతే అనుకుంటామో వారి నుంచి కనుక మనకి కనుక కష్టం వస్తే అది మరణం లాంటిదే అని చెప్పి చెప్తే అప్పుడు అమ్మవారు కూడా ఆ యొక్క దక్షుడు శివనింద చేస్తే అది చాలా తప్పు అని చెప్పి భావించింది. శివుడి నుంచి ఎలాగోలాగా అనుజ్ఞ పొంది వెళ్ళింది. శివపరివారం కొంతమంది వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళతో వెళ్ళి శివనింద చేయకూడదు, అసలు శివుణ్ణి నువ్వు అనుగ్రహం శివుణ్ణి నుంచి నువ్వు ప్రసాదమే కనుక పొంది ఉండకపోతే నేను ప్రత్యక్షమై ఉండేదాన్నే కాదు, నీకు పుత్రికగా పుట్టి ఉమా అనేటువంటి నామకరణంతో నేను నీ ఇంట పెరిగి ఉండేదాన్నే కాదు అని చెప్పి అమ్మవారు స్పష్టంగా చెప్పింది. అతస్తవోత్పన్నమిదం కళేబరం నధారయిష్యే శితికంఠగర్హిణః జగ్ధస్య మోహాద్ధి విశుద్ధి మందస జుగుప్సితస్య ఉద్గరణం ప్రచక్షతే. చాలా ఆశ్చర్యకరంగా అమ్మవారు పలికింది. ఎవరైతే లోకహితం కోసం ఆయన నీలకంఠుడయ్యాడో అటువంటి నీలకంఠుణ్ణి గర్హించడమా ఎంత తప్పది. అంతేకాదు జగ్ధస్య మోహాద్ధి విశుద్ధి మంథస, భ్రమ వల్ల వచ్చినటువంటి అపవిత్ర వస్తువుని శాశ్వతంగా ఉంచుకోకూడదు. ఈ శరీరము నువ్వేదో శివభక్తుడివేమో నన్ను ఇంతగా ఆరాధిస్తున్నావు అనుకుని నీ ఇంట నేను పుట్టడం అనేటువంటి ఒక భ్రమను పొందాను. నువ్వు ఇప్పుడు శివనింద చేస్తూ ఉన్నావు కనుక నేను ఇంకా నీ దాక్షాయణిగా ఉండజాలను అని చెప్పి చెప్తూ జుగుప్సితస్య ఉద్గరణం ప్రచక్షతే. తినకూడనటువంటి దాన్ని నువ్వు నోట పెట్టుకున్నాం, అది నోట్లోనే ఉంటే ఉమ్మేస్తాం, అది కడుపులోకి వెళ్తే వమనం చేసుకుంటాం. అలాగే నేను ఈ శరీరాన్ని ఇంకా దాక్షాయణిగా పిలిపించుకోవాలని అనుకోవడం లేదు. రేపు ఎప్పుడన్నా ప్రేమపూర్వకంగా దాక్షాయణి అని ఆ హరుడు అన్నా కూడా నాకు అది చాలా అమంగళకరంగానే వినిపిస్తుంది. ఎందుకంటే నువ్వు అమంగళకరుడివి, అయితే నీ వల్ల వచ్చినటువంటి ఈ శరీరం వల్ల పోతోంది అని నాకు బాధ కలగడం లేదు, కానీ శివస్పర్శ వల్ల ఈ యొక్క శరీరం అనుభూతి పొందింది. శివుని తొడపై కూర్చుని నేను ఆనందాన్ని పొందాను అని చెప్పి ఆమె దుఃఖపడి యోగంలోకి వెళ్ళిపోయింది. ఆ ప్రాణవాయువు నుంచి వచ్చినటువంటి అగ్ని చేత దక్షుని వల్ల తను పొందినటువంటి ఆ దేహాన్ని ఆమె విసర్జించేసింది. దానితో శివుడు రుద్రుడయ్యాడు. భర్గుడు తన శిరస్సుపై ఉండేటువంటి ఒక వెంట్రుకను తీసి నేలగొట్టాడు. వీరభద్రుడు ఉద్భవించాడు. ఆ కోపముతో ఉండేటువంటి రౌద్రమూర్తిని చూసి, రుద్రా నువ్వు నా ఆత్మస్వరూపుడివి, నువ్వు వెళ్ళి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయవలసింది అని చెప్పి చెప్తే దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ శివభక్తులుగా కీర్తించారు అన్నాడు. దక్షుడి యొక్క యాగాన్నంతా కూడా భ్రష్టు పట్టించేశాడు వీరభద్రుడు. ఆ దివ్యమైనటువంటి యాగం ఆగిపోకూడదు, యజ్ఞమునికి ఎప్పుడూ విఘ్నం కలగకూడదు. అయితే ఆ యొక్క నిరీశ్వర యాగానికి రానటువంటి వాళ్ళు ఇద్దరు, ఒకరు బ్రహ్మగారు, ఒకరు మహావిష్ణువు. కనుక వారు ఇరువురు వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఉపలభ్య పురైవైతత్ భగవాన్ అబ్జ సంభవ నారాయణస్య విశ్వాత్మ నకస్యాధ్వరమీయతు. కనుక వాళ్ళిరువురు ఆ అధ్వరానికి వెళ్ళలేదు కనుక
కైలాసానికి వెళ్ళి ధ్యానమూర్తిగా ఉండే పరమేశ్వరుని ప్రార్థించి అయ్యా యజ్ఞాన్ని పూర్తి చేయాలి అని అంటే అప్పుడు మళ్ళా ఆ దక్షుడికి అజముఖాన్ని ఏర్పాటు చేసి ఆ యజ్ఞాన్ని పరిపూర్ణం చేయించాడు తన భక్తి కలిగినటువంటి ఋషుల చేత. ఇలాగే యజ్ఞరక్షకుడు యజ్ఞధ్వంసకుడు అనేటువంటి 2 పేర్లను శివుడు కలిగే ఉన్నాడు. అటువంటి యజ్ఞ స్వరూపుడైనటువంటి పరమ పవిత్రుడైనటువంటి ఆ శివుడు సతీదేవిని కోల్పోయినటువంటి బాధతో ధ్యానమూర్తిగా ఆ యొక్క హిమవన్నగంపై కూర్చున్నాడు. అలా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళా సతీదేవి శివుడికి పరమభక్తుడైనటువంటి ఆ యొక్క మేరువుకి ఎప్పుడూ కూడా సన్నిహితుడై ఉండేటువంటి చల్లని హిమవంతుడికి మేనాదేవికి పుత్రికగా ఉదయించింది. ఆ గిరిబాల ఎప్పుడూ శివభక్తే. ఎంతో శివభక్తితో ఆవిడ శివారాధన చేయటం మొదలుపెట్టింది. చిన్న వయసు నుంచి వెళ్ళి శివుడికి ఎప్పుడూ ఆయా ఋతువులకు అనుగుణంగా ఫలపుష్పాదులన్నీ సమర్పిస్తూ ఉన్నది. ఈ సమయంలో తారకాసురుడు విజృంభించాడు. బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు. ఆ బలవంతుడైనటువంటి రాక్షసుడు నాకు మరణం లేనటువంటి స్థితిని కల్పించమన్నాడు. మరణం లేని స్థితిని ఇవ్వలేను అని అంటే అయితే శివపార్వతులకు పుట్టినటువంటి పుత్రుడు నన్ను సంహరించే వరం ఇవ్వండి అని అన్నాడు. ఎందుకంటే శివుడికి పుట్టేటువంటి వాడు నన్ను సంహరించేటువంటి వరం శివుడికి పుట్టేటువంటి వాడు నన్ను సంహరించేటువంటి వరం ఇవ్వాలి అని చెప్పి కోరాడు బ్రహ్మగారిని. ఎందుకంటే శివుడు సతీదేవిని కోల్పోయాడు, శివుడు ధ్యానమూర్తి అయిపోయాడు కనుక శివునికి వివాహం కాదు, శివపుత్రుడే ఉండడు కనుక తనకి ఇంకా మరణమే లేదు అనుకున్నాడు తారకాసురుడు. కానీ ఆ శివుడికి పుత్రుడు పుట్టకపోతే మరి దేవతలందరినీ పీడించేటువంటి తారకాసుర వధ ఎలా జరుగుతుంది అని చెప్పి భావించి మన్మధుణ్ణి చక్కగా సభకు ఆహ్వానించాడు దేవేంద్రుడు వారు. తన 1000 కళ్ళతో మన్మధుడిని చూశాడు. తథేతి శేషామివ భర్తురాజ్ఞం. అలా 1000 కళ్ళతో ఇంద్రుడు చూడటం, నువ్వు వెళ్ళి శివుణ్ణి పార్వతి యందు ఆసక్తుడయ్యేట్లుగా చెయ్యి అని చెప్పి చెప్పటం, ఈ 2 ఏకకాలంలో జరిగితే చాలా ప్రసాదంగా భావించి తన శాసకుడైనటువంటి ఇంద్రుడికి నమస్కరించి మన్మధుడు ఆ తుమ్మెదలతో కట్టినటువంటి నారి కలిగినటువంటి చెరుకు విల్లు అనేటువంటి ఆ ధనస్సుని చేతబూని నెమలి ఈకలతో పట్టినటువంటి ఒక డాలును పెట్టుకుని అనేకమైనటువంటి పూలు ఆయన దగ్గర ఉన్నాయి. అందులో 5 ముఖ్యంట. ఆయన బాణాలన్నీ కూడా శరాలన్నీ కూడా సుమాలే. అరవిందం అశోకం చూతం అరవిందం అశోకం చూతం నవమల్లిక నీలోత్పలం. ఈ 5ంటిని ఆయన తీసుకుని ఏకకాలంలో శివుని పైన ప్రయోగం చేశాడు చెట్టు చాటి నుంచి. ఎప్పుడు పార్వతీ అమ్మవారు శివునికి ఫలాదులు సమర్పిస్తుందో అటువంటి సమయంలో తన మనస్సు చంచలం అవటానికి కారణం ఆ యొక్క మనస్సును చంచలం చేసేటువంటి కాముడు అని చెప్పి తెలుసుకుని ఆ కాముడిని తన యొక్క త్రినేత్రంతో భస్మం చేశాడు. రతీదేవి పాపం ఎంతో రోధించింది. ముందే ఆమె చెప్పింది, అయ్యా ఆయనేమో భయంకరమైన పినాకం అనేటువంటి ధనస్సు ధరించేటువంటి వాడు, నువ్వో కేవలం చెరుకు గడను విల్లుగా ధరించేటువంటి వాడు. ఆయన నారాయణున్నే అస్త్రంగా చేసుకునేటువంటి వాడు, నువ్వో పాపం అమాయకంగా పూలతో బాణాలు వేసేటువంటి వాడివి. అటువంటి నీవు ఆయన పైన ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆయన పైన బాణాలు వేయడానికి వెళ్తున్నావా అంటే ఇది ప్రభువుల యొక్క ఆదేశం, నా కర్తవ్య పాలన చేస్తున్నానని చెప్పి వెళ్ళి మన్మధుడు బాణప్రహారం చేసి భస్మం అయిపోయాడు. పార్వతీదేవి యొక్క మనస్సు వికలమైపోయింది. రతీదేవి శోకదేవత అయిపోయింది. అప్పుడు ఆకాశవాణి పలికింది, రవిపీత జల తపాత్యయే పునరోఘేనహి యుజ్యతే నది. సూర్యుడు ఒకప్పుడు నదిలో నీళ్లను స్వీకరించవచ్చమ్మా, కానీ మళ్ళా కాలం వచ్చి వర్షాకాలంలో ఆ నదులు తరంగాలతో తరగలెత్తదా, చక్కగా గొప్ప ప్రవాహాన్ని కలిగి ఉండదా. కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకు, మంచి రోజులు వస్తాయి, మళ్ళా ఆయన పుడతాడు, శివుడే అందుకు అనుగ్రహాన్ని ఇస్తాడు అని అశరీరవాణి దేవవాణి సరస్వతీమూర్తి పలికింది. ఆ ఆనందంతో రతీదేవి ఆ మంచి రోజు కోసం ఎదురు చూస్తోంది. పార్వతి
శివుడు భౌతికమైనటువంటి సౌందర్యానికి ముగ్ధుడు కాడని చెప్పి తెలుసుకుని యోగము చేత పరమేశ్వరుని ధ్యానించాలి అని చెప్పి తన సంకల్పాన్ని వెళ్ళి మేనాదేవి తల్లికి తెలియజేసింది. మా నువ్వు ఎంత సుకుమారమైన దానివి, తథా సమక్షం దహతా మనోభవం పినాకిన భగ్నమనోరథా సతి మిమింద రూపం హృదయేన పార్వతి ప్రియేషు సౌభాగ్య ఫలాహి చారుత అంటారు కాళిదాసు. అలాంటి ప్రియులకు మనస్సు సమర్పణమే నిజమైనటువంటి అందం అని గ్రహించినటువంటి పార్వతీదేవి తల్లితో ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు మేనాదేవి అంది, మనీషితా సంతి గృహేషు దేవత తపఃక్వవత్సే క్వచతావకం వపుః పదం సహేత భ్రమరస్య పేలవం శిరీష పుష్పం న పునః పతత్రిణః. మన ఇల్లే దేవతాగ్రహం, హిమాలయం సకల దేవతలకు నిలయం. సమస్త దేవతలు ఇక్కడే ఉంటే మళ్ళీ నువ్వు వేరే వాళ్ళ యొక్క కోసం తపస్సు చేసి అనుగ్రహాన్ని పొందాలా? అవసరం లేదమ్మా. అంతేకాదు తపించిపోయేందుకు అనుకూలమైనటువంటి దేహమా చెప్పు. నువ్వు చాలా సుకుమారమైనటువంటి దేహాన్ని కలిగినటువంటి శిరీష పుష్పం, భ్రమరాలు వాలితేనే తట్టుకోలేనటువంటి శిరీష పుష్పం పక్షులు వచ్చి వాలితే అది తట్టుకుంటుందా? కాబట్టి కష్టం అమ్మా, నువ్వు వద్దు. దయచేసి ఆ శివుణ్ణి నువ్వు మరో రకంగా చూసుకుందువు కానీ నువ్వు ఆ యొక్క శివభక్తి పారమ్యత నాకు ఉన్నది, నేను ఆయన్ని దర్శించలేకపోయాను, అందువల్ల నాకేం దుఃఖం లేదు. నువ్వు దర్శించి పూజించావు కదా, అదే ఆనందంగా ఉంది, కానీ తప్పించవద్దమ్మా అంటే లేదని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళింది. తండ్రి గారికి తెలుసు, అందువల్ల ఆయన వెళ్ళి చక్కగా తపస్సు చెయ్యి, నువ్వు శివుణ్ణి ధ్యానించు, నువ్వు ఆయన కోసం పుట్టినటువంటి దానివి అని చెప్పి ఆయన అనుగ్రహించాడు. కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం, శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం.